చాలా అంతర్జాతీయ మీడియాలు గాని, మన దేశీయ మీడియా గాని చెప్తుంది. అయితే ఈ వార్ ఆగకపోవడానికి గల కారణాలు చాలా లోతుగా వెళ్తే, ఇరాన్ యొక్క స్ట్రాటజీ చాలా బాగుంది. ఎందుకంటే ఖమోనీ అంతమైపోయాడు. అక్కడ ఖమోనీతో పాటు ఖమోనీకి రైట్ హ్యాండెడ్‌గా, లెఫ్ట్ హ్యాండెడ్‌గా ఉన్న ఇరాన్ సైన్యం యొక్క అధ్యక్షులు కూడా చనిపోయారు కాబట్టి, ఖచ్చితంగా ఇరాన్ మా చేతిలోకి వచ్చేస్తదనుకున్న ఇజ్రాయెల్ గాని, అమెరికాకి గాని చుక్కెదురైంది. ఆ చుక్క ఎటువంటి కోణంలో ఎదురైందంటే, ఇక్కడ మీకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అక్కడ ఒక దేశ అధ్యక్షుడు గాని, లేకపోతే ఈ సైన్యానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తులు గాని, లేపోతే దాని తర్వాత ఈ మిలిటరీకి గాని, లేపోతే క్యాడర్‌లకి అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు హతమైపోతుంటే, ఆ ప్లేస్‌లోకి తర్వాత ఒకవేళ రిటైర్డ్ అయిపోతే ఆ ప్లేస్‌లోకి ఇంకొకళ్ళు వస్తారు చూసారా? అలాగా ఆ ప్లేస్‌లోకి వాళ్ళకి వాళ్ళే వచ్చేసే విధంగా ఈ కమాండ్స్ అయితే ఇచ్చేసి కమోని తను చనిపోవడానికి రెడీ అయిపోయాడు. సో, ఉప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నా గానీ, ఎవరు చనిపోతున్నా గానీ, వాళ్ళ ప్లేస్‌లోకి ఇంకొకళ్ళు అంటే, ఇప్పుడు ఒక ఎస్పీ చనిపోతే డీఎస్పీ, ఎస్పీ పొజిషన్‌లోకి వచ్చేసినట్టు, ఇప్పుడు ఈ యొక్క అధికారులు గానీ, లేపోతే ఇరాన్ సైన్యం యొక్క అధ్యక్షులు గానీ చనిపోతుంటే, వాళ్ళ ప్లేస్‌లోకి ఇంకో మెంబర్ వచ్చేసి యుద్ధానికి రెడీ అయిపోతున్నాడు. సో, యుద్ధం ఆపమనేసి ఇరాన్ చెప్తుంది. అలాగే ఇరాన్ స్ట్రాటజీ కూడా చాలా తెలివితేటలుగా వెళ్తుంది. ఎందుకంటే, ఇరాన్ అమెరికాతో యుద్ధం చేసి గెలవలేని పరిస్థితి అని వాళ్ళకి తెలుసు. సో, వాళ్ళు చిన్న చిన్న మిసైల్స్ వేస్తున్నారు. అమెరికా వాళ్ళు పెద్ద పెద్ద మిసైల్స్ వేస్తున్నారు. సో, ఒక నెల తర్వాతో లేకపోతే ఒక 2 నెలల తర్వాతో వాళ్ళు పెద్ద మిషన్స్ తీసేటప్పటికి ఇజ్రాయిల్‌లో పెద్ద మిషన్స్ లేకపోతే పరిస్థితేంటి? అమెరికా అప్పివ్వని పరిస్థితిలోకి వస్తే పరిస్థితేంటి? ఈలోపు ఇరాన్‌కి సపోర్టెడ్‌గా వేరే దేశాలు ఏమన్నా కలిస్తే పరిస్థితేంటి? ఇది ఇప్పుడున్న వార్ స్ట్రాటజీ. ఈ వార్ స్ట్రాటజీ మరి రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితికి దారితీస్తుంది? దీనివల్ల ఎకనామికల్‌గా గ్లోబల్ వార్మింగ్ ఎలా వస్తుంది? అనేది చూడాలి మరి.